వెల్కమ్ టు D24 న్యూస్. రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు జాతీయ గేయాలు పాడారు. ఈ సందర్భంగా అతిథులు, అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కొరకు త్యాగం చేసిన అమరులైన స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ మొదలైన వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు, విద్యార్థులు పలు ప్రదర్శనలు చేశారు. అనంతరం విద్యార్థులకు గ్రామ నాయకులు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు ఉపాధ్యక్షులు మధుపూడి సత్యబాబు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. Salute! Ganagana begin! P. Ramesh, P. Mani, Ravi Kumar, V. Vijay 6th class, Ismail 6th class. Hello, Dharma. Vijay 6th class. Hello, Bhashya. Line అనుకోండి. A. Ajay 10th class, Anand Ramkrishna 10th class, M. Rushi 7th class. అలాగే వాలీబాల్ లో బెస్ట్ ప్లేయర్స్ G. Lokesh, V. Shyam, K. Lokesh. బాయ్స్ రావాలి. బాయ్స్ వాలీబాల్ టీమ్ మీరు లేట్ అయితే నెక్స్ట్ టైం పిలిచేస్తాను. మన పూర్వకాలంలో ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జైలు పాలయ్యారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఊరి కంబాలు ఎక్కారు. అలాగే కఠినమైన జైళ్ళలో మగ్గిపోయారండి. అండమాన్ నికోబార్ దీవులో సెల్యులర్ జైలు అని ఒకటి ఉందండి. మనం చాలామంది చదువుకున్నాం పాఠాల్లో. అది భయంకరమైన జైలు అన్నమాట అండి. అది మన స్వాతంత్రం గురించి అడిగితే మనల్ని ఒక దేశద్రోహులుగా లెక్కించి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సెల్యులర్ జైలుకి పంపేసేవారు. మనం చేసిన తప్పేమీ లేదు, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని అడిగిన పాపాన్ని. అది భయంకరమైన జైలు. చిత్రహింసలు పెట్టేవారండి అందులో. అది మనం లెసన్స్లో చదువుకుంటేనే భయం. అసలు బాధలు పడ్డారు మన వాళ్ళు. చాలామందిని ఊరి తీసేశారు. లాఠీ దెబ్బలు, చాలామందిని అమానుషంగా చంపేశారండి. ఇలాగ ఒక సమావేశం అయితే జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏమాత్రం కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా, బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా, ఒకటే ఎంట్రన్స్ గేట్ అండి దానికి. ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ జనరల్ ఓ డయ్యర్ అనేటువంటి ఆయన అక్కడికి నిలబడి ఆర్డర్ ఇచ్చాడు అనమాట, షూట్ చేయండి అని. ఆ ఘటనలో 1000 మంది చనిపోయారండి మన భారతీయులు ఒకే స్పాట్లో. ఎంత ఘోరం అంటే అది చదువుకున్నప్పుడు మనకి కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. అటువంటి ఎన్నో మన వాళ్ళు బాధలు భరించి ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం. ఇంత చక్కటి పరిపాలనలో లేకపోతే రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నామంటే ఇంత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం, ఇన్ని మంచి లక్షణాలు మనకు వచ్చాయంటే అండి, దీనికి అంతటికీ కారణం మనం ప్రతిరోజు కూడా ఒక ఆగస్టు 15 రోజే కాకుండా ప్రతిరోజు మన వాళ్ళని, మన పూర్వీకుల్ని, జాతీయ పోరాటం చేసినటువంటి మన గొప్ప గొప్ప నాయకుల్ని అందరినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అటువంటి మహనీయుల త్యాగం వల్లే మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా, అందరూ సమానత్వంగా, అదేవిధంగా ఆడపిల్లలకు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యా అవకాశాలు,